నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిలకలూరుపేటకు చెందిన సీనియర్ అడ్వకేట్ ఈ ఊరి బ్రహ్మానందం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్లీనరీ ఏపీజీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ న్యాయవాదులు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు ఈ ఊరి బ్రహ్మానందంను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మార్కెట్ యార్డ్ ప్రతినిధులు, అడ్వకేట్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే రండి. ఎవరు అయిపోయారా? పాతపట్నం నియోజకవర్గంలోని పలు దేవాలయాల ప్రతిష్టా మహోత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. మెలేపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట మండలాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొత్తం 2,40,000 విరాళాలు అందజేశారు. ఇక ఆలయాల అభివృద్ధికి సహకరిస్తూ భక్తిభావం, గ్రామ ఐక్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రాధాన్యమిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం సర్వలోక మహేశ్వరం పార్వతీ విశాఖపట్నం ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో అక్కడ సుమారు 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రమాదంలో కార్మికులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఆటోనగర్, తొంగలం ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయి భయాందోళన వాతావరణం నెలకొంది. మదనపల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి రామకృష్ణ ఆచారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి తులసి రామకృష్ణలను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ జంగాల శివరాం, టీడీపీ నాయకులు, బీసీ కుల సంఘ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా డి హిరేహల్ మండలం గుడిసెపల్లెలో శ్రీ సత్యసాయి నీటి సరఫరా కార్మికులు 6వ రోజు కూడా నిరసన కొనసాగించారు. 5 నెలలుగా వేతనాలు అందక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారులు సంప్రదించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి నెల సమయానికి వేతనాలు చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బడ్జెట్ కేటాయిస్తామని కలెక్టర్ గారు చెప్పారు. సీఎం చంద్రబాబు తీసుకొని అధికారులు స్పందించలేదు. అలాంటప్పుడు మేము నిరసనకు తగ్గేదే లేదు. బడ్జెట్ కేటాయిస్తామని కలెక్టర్ గారు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్తో మాట్లాడారు. యువగల నాయకుడు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా మా స్కీమ్ను దత్తకు తీసుకుంటామని చెప్పి పుట్టపర్తి బాబా జయంతి రోజు వచ్చి చెప్పాడు. అయినా కూడా ఎలాంటి చొరవ లేదు. ఎండాకాలము చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతున్నది. ఇప్పటికైనా మా ఆకలి బాధ తీరుస్తారని మా యొక్క గోడను విన్నవించుకొని మాకు చొరవ తీస్తూ బడ్జెట్ కేటాయిస్తూ ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేని పక్షంలో మా కుటుంబ పోషణ జరగడానికి కానీ ఉదయం లేవగానే డ్యూటీలకు వెళ్ళడానికి కానీ చాలా కష్ట పరిస్థితిలో ఉన్నది. అలాంటప్పుడు మీరు కేటాయించకపోతే జిల్లా లెవెల్లో 1000 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడుతున్నది. అలాంటి సమయంలో మీరు చొరవ తీసుకోకపోతే మేము జేఏసీగా ఇంకా ఎక్కడికైనా ఉద్రిక్తత చేస్తామని తెలియజేస్తున్నాము. కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! తనకు జిల్లా పరిషత్ పాఠశాల 1996, 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు చిట్టూరు హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయంగా కలుసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన స్నేహితులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదపూజ చేసి ఘనంగా సత్కరించారు. కాలం మారిన స్నేహబంధం, గురువుల పట్ల గౌరవం ఏమాత్రం తగ్గలేదు అని ఈ సందర్భంగా తెలిపారు. ఇరవై 21 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క మంగళాశాసనాలు. అలాగే నేను ఒక 3 సంవత్సరాల నుంచి బయటికి రావడం లేదు. చాలామంది నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. వారందరినీ చూసినటువంటి సంతోషంగా చెప్పేసి 80 సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాన్ని మా పిల్లలు చేశారు. అందుచేత మీరందరూ కూడా ఈరోజు నాకు 80 సంవత్సరాలు పుట్టినరోజు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 301 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 145 మందికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. అనంతరం వారికి ఉచితంగా కళ్లజోళ్లు కూడా అందించనున్నారు. అవసరమైన వారిని బస్సులో తీసుకువెళ్లి చికిత్స అనంతరం తిరిగి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వైద్య శిబిరాన్ని శంకర్ నేత్రాలయ గుంటూరు వారి సౌజన్యంతో, వారి సహకారంతో ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. దీనికి గత 3-4 రోజుల నుంచి టౌన్ లో మైక్లలో చెప్పించి, అలాగే మండలంలో కూడా చెప్పించి ఈ కార్యక్రమాన్ని అందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ రోజు 40 మందిని తీసుకుపోయినటువంటి వాళ్ళను మళ్ళా తీసుకుపోయి మళ్ళా వాళ్ళే అక్కడ చేపి ఆపరేషన్ చేసుకొని మళ్ళా ఇక్కడ తీసుకొని వచ్చి మిమ్మల్ని వదిలిపెట్టే బాధ్యత కూడా వాళ్ళది. మీరేమీ అధైర్యపడాల్సిన పని లేదు. గతంలో దగ్గర 100 మందికి మనం చేపించున్నాం. అందరూ కూడా పోయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా పోయారు, హ్యాపీగా రిటర్న్ వచ్చారు. అందరూ సంతోషంగా రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. మీకు అద్దాలతో సహా, కంటి అద్దాలతో సహా మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. కాబట్టి మీరు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మన కంటి చూపు విషయంలో మనకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు అన్ని చేసుకొని మీకు అద్దాలతో సహా ఇచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోమని, ధైర్యంగా ఉండమని మనసారా మిమ్మల్ని అందరూ
విజయనగరం జిల్లా రాజాం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు అందినట్లుగా తెలిపారు. ప్రజలు నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలియజేస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక రాజాం నియోజకవర్గంలో 120 కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లుగా చెప్పారు. అనంతరం కార్యకర్త అధినేత కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఉన్నతంగా వెళ్ళడానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం మరి అన్ని విధాలా మనకు సహకరిస్తుంది. మరి రాబోయే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. దీన్ని బాగా విలువగా ప్రజలకు తీసుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సాగుతుంది. శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఏదో ఒక రోజున కంపల్సరీగా మనం పెట్టుకుంటున్నాం. ప్రజల కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మనకున్న సమస్యలు తెలియజేస్తున్న కార్యకర్తే అధినేత. ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం. ఏ కార్యకర్తకి అర్ధరాత్రి అపరాధులని ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారు తొందరగా ప్రజా దర్బార్ అనేది ఖచ్చితంగా మన వారంలో చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు మన ప్రజలందరికీ అందుబాటులో విధంగా వచ్చి కార్యక్రమం ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు, మరి కింద స్థాయిలో ఏ విధమైనటువంటి పనులు ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేది కూడా మనం ఆలోచించడానికి ఒక చిన్న ఉదాహరణ అండి. మరి మాకు అరసాల జంక్షన్ నుంచి మరి వేరే వలస వరకు కూడా కృష్ణా జిల్లా పెనంలూరు మండలం గోశాల గ్రామంలోని బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తల్లి ప్రేమ నిస్వార్థమైందని, సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర అమూల్యమన్నారు. తల్లిదండ్రులను గౌరవించడంలో నారా లోకేష్ ఆదర్శమన్నారు. వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు అందరికీ అన్నానంటే ప్రతి ఒక్క జీవి కూడా ఒక తల్లి కడుపు నుంచి పుట్టినవాడే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ మాతృ దినోత్సవం సందర్భంగా చాలా మంది మాతృమూర్తులు తమ పిల్లలకి దూరంగా ఉన్న సందర్భంలో వాళ్ళకంటూ ఒక చిన్న ఆనందాన్ని ఇవ్వాలి, నేను కూడా వాళ్ళందరితో ఒక దీవెనలు పంచుకోవాలని ఒక చిన్న స్వార్థంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను. ఎందుకంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మాకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి కళలో చూసిన ఆనందం కానీ, ఈ వాసవ్య మహిళా మండలి నడుపుతున్న తీరు కానీ నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఓనర్షిప్ ఉంది, ఇది మాది అన్న ఓనర్షిప్ ఉంది. నిజంగా ఈరోజు మాతృదినోత్సవం మనం జరుపుకోవడం అన్నది ఎప్పుడు కూడా తల్లికి ఇచ్చే గౌరవం, తల్లికి ఉన్న స్థానం ప్రపంచంలో ఎవరికీ కూడా లేదు ఉంటుంది. అటువంటి తల్లులు ప్రతి ఒక్కరు కూడా బిడ్డల ఆలనా పాలనాలు ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే ఒక ఇంకో మరో బిడ్డ అవుతుంది. ఆ తల్లి కష్టాల్లోని, సుఖాల్లోని అన్నిట్లోని కూడా తల్లి పాత్ర అన్నది ప్రతి జీవికి కూడా. గౌరవనీయులు హోంమంత్రి వర్యులు ఉన్న తల్లులను తెలియజేసి వారి కష్ట సుఖాలు కూడా విని ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు వృద్ధుల ఆశ్రమాల అవసరం, ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి మహిళామూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా 30s లో ఉన్నారు. ఇక్కడ మా అమ్మలకి ఏ రకమైన లోటు లేకుండా చెయ్యాలి, తనకి జీవితం మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్కే చేసి ఈ మా అమ్మల్లోనే తన జీవితం పెంచుకోవాలని ఇస్తున్నారు. అట్లాగే ఎవరైనా దాతలు ముందుకు వస్తే గనక. కాకినాడ జిల్లా ప్రతిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బెంచ్ ను హైకోర్టు న్యాయమూర్తులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీజీ బిందు మాధవ్, స్థానిక న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్, బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ రావు రఘునందన్ రావు సహా పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. श्रीमान गॉड आपका निश्चित आज है
to deliver welcome address and present the brief report. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం చింతల బెలగాంలో ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన వాటిక భూమిని రిటైర్డ్ జిల్లా జడ్జి హైకోర్టు న్యాయవాది డాక్టర్ శ్యామ్ సుందర్ జయరాజు సందర్శించారు. దళిత కుటుంబాల సమస్యను తెలుసుకుని మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టాలని అధికారులను ప్రశ్నించారు. గతంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే దళిత భూములను వారికి అప్పగించాలంటూ, లేకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రోజు చింతల బెలగాం విలేజ్ లో దళితుల సమస్యలు గురించి ప్రత్యక్షంగా చూడటానికి రావటం జరిగింది. చాలా కాలం నుంచి చింతల బెలగాంలో ఉన్న దళిత కుటుంబాలు వాళ్ళ యొక్క హక్కుల గురించి సమాధి చేస్తే దౌర్జన్యంగా దుర్మార్గంగా రాత్రిపూట భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సమాధిని తవ్వించి లోపల శవాన్ని కూడా తీయించి పక్కన వేరే చోటకి మార్పించడం గారు విచారణ చేసి దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మరి బాధితులు దళితులు కోరుకుంటున్నారు. ఇది మానవ హక్కుల. ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించమని డిమాండ్ చేయడం లేని పక్షంలో మేము కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి మీరే ప్రోత్సహించినట్టు, మీరే మమ్మల్ని ముందుకి కోర్టుకు వెళ్ళమని చెప్పినట్టు భావించారు. ప్రభావం కానీ మరి దళితులు అనేక బాధలు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి హక్కులు ఉన్నప్పటికీ ఆ హక్కులను అనుభవించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది అవసరం అయితే జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా ఆయన ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం వారు ఈ భూమి మొత్తాన్ని కొలతలు వేసి డీమార్కింగ్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేని పక్షంలో కోర్టు ద్వారా దీన్ని మేము పరిష్కరించుకోవడానికి మీరే బాధ్యత వహించాల్సింది. అందరితో కలిసి ఈ సమస్యను విని దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచన చేయడానికి అవకాశం కల్పించిన ప్రవీణ్ వాళ్ళ మిత్ర బృందానికి గ్రామస్తులందరూ కూడా మీడియా పరంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బట్టువారిగూడెంలోని లిబర్టీ చిల్డ్రన్ హోంలో విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే టు యూ సొంగ రోషన్ కుమార్ అన్న. వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం. శ్రీశైలం దేవస్థాన దర్శనం, అర్జిత సేవలు, వస్తీ రిజర్వేషన్ల కోసం భక్తులు అధికారిక వెబ్సైట్లని వినియోగించాలని ఈవోఎం శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ వెబ్సైట్, అలాగే శ్రీశైల దేవస్థాన వెబ్సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారానే టికెట్లు పొందాలని తెలిపారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపమని ఎవరైనా అడిగితే అది సైబర్ మోసంగా గుర్తించాలని హెచ్చరించారు. భక్తులు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని, అవసరమైతే సమాచార కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు శ్రీశైల దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి కొన్ని వసతి గృహాలను, అదేవిధంగా
వసతికి సంబంధించినటువంటి సామాజిక భవనముల ఫోటోలను వెబ్సైట్ ద్వారా సేకరించి భక్తుల యొక్క అవసరాలను సొమ్ము చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా ఇటీవల కాలంలో కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా భక్తులందరికీ చేసే విజ్ఞప్తి ఏమనగా, శ్రీశైల దేవస్థానానికి సంబంధించి 2 అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలన్నిటికీ సంబంధించినటువంటి www.aptemples.ap.gov.in అనేది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయముల సేవలని వినియోగించుకోవడానికి ఏ దేవాలయాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి ద్వారా ఈ సాఫ్ట్వేర్ ద్వారా వారికి కావాల్సినటువంటి సేవలను మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అది వసతితో సహా అన్ని సేవలకు వర్తిస్తాయి. అదేవిధంగా శ్రీశైల దేవస్థానానికి సంబంధించి మనకు ప్రత్యేకించి www.srisailadevastanam.org అనేటువంటి మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనది చాలా సెక్యూరిటీ ఫీచర్స్ తోటి కూడినటువంటి మరి ఈ వెబ్సైట్ ద్వారా మనం సేవలకు కావాల్సినటువంటి సేవలు అంటే అది దానికి సంబంధించి 150 రూపాయల శేఖర దర్శనం, అదేవిధంగా 300 రూపాయల అతిశేఖర దర్శనం, 500 రూపాయల స్పర్శ దర్శనం కావచ్చు, సామూహిక అభిషేకం, అదేవిధంగా మనకున్నటువంటి ఈ హోమాలకు సంబంధించినటువంటి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని తుఫాన్ నగర్, ఇందిరానగర్ కాలనీలో పోలీసులు కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రమణ కుమార్ సూచనలతో 2 టౌన్ సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది, 5 ఎస్ఐలు పాల్గొన్నారు. సుమారు 200 ఏళ్లలో తనిఖీలు చేసి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన రికార్డులు చూపించిన తర్వాతే వాహనాలు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. అనుమానితుల సమాచారం వెంటనే డయల్ 112కు ఇవ్వాలని, విలువైన వస్తువుల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. నేను 2 టౌన్ సిఐని, నా పేరు గిరిబాబు. ఈరోజు నెల్లూరు జిల్లా గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే మా కావలి టౌన్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు తుఫాన్ నగర్, ఇందిరానగర్ ఏరియాల్లో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా 1 టౌన్ 2 టౌన్ పోలీస్ సిబ్బంది అంతా కూడాను దీనిలో పార్టిసిపేట్ చేశాను. సుమారు 40 మంది దాకా పార్టిసిపేట్ చేశాను. ఒక 5 ఎస్ఐలు, నేను, మా సిబ్బంది ఒక 40 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 200 ఇళ్లు చెక్ చేయడం జరిగింది. సోదాలలో మాకు అనుమానంగా ఏమీ కనిపించలేదు. అదే బైకులు ఒక 35 బైకులని తీసుకురావడం జరిగింది. కానీ ఏరియాలో లేదు, అంతా కూలి పనులు చేస్తుంటారు, వెల్డర్ పని, మెకానిక్ పనులన్నీ చేస్తుండేవాళ్ళు. ఈ ఏరియాలో అంతా కూడాను ప్రజలంతా కూడాను సహకరించారు. మేము పోలీస్ తరఫు నుంచి మేము ప్రజలకి తెలియజేసేది ఏమంటే, సమ్మర్ సీజన్ కాబట్టి చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈతకి వెళ్ళటం, స్విమ్మింగ్కి వెళ్ళటం అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆడపిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఈ హాలిడేస్ లో వాళ్ళంతా కూడా మూవ్మెంట్ చేస్తుంటారు కాబట్టి పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు వెంటనే పోలీసుకి తెలియజేయాలి. కొత్త వ్యక్తులు ఎవరన్నా సంచరిస్తున్నప్పుడు నైట్ కానీ పగలు కానీ మా బీటు వాళ్ళు కూడా ఉంటారు. డే బీటు, నైట్ బీటు కూడా ఉంటుంది. దాంతో పాటుగా పోలీస్ కి ఏదైనా సమాచారం ఉంటే 112 కాల్ ద్వారానే మాకు తెలియజేయాలి. అదే విధంగా నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఏరియా ప్రజలు కూడాను అందరూ కూడాను సహకరించారు. ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ అనేది ఓన్లీ చెడు వ్యక్తులకి, రౌడీలు, గూండాలు అటువంటి వ్యక్తుల మీద. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినం కొనసాగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 5 రాష్ట్రాలు కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఈరోజు 4 లేబర్ కోడ్లు తెచ్చారు.
అసలు ఏప్రిల్ నుండి అమలు చేయబడిన లేబర్ కోడ్లు కొంత అట్టిపెట్టి నుంచి ఈరోజు నిన్న మొత్తం ఆమోదించారు. ఈ 4 లేబర్ కోడ్లు ఆమోదించడం వల్ల రైతాంగానికి కానీ కార్మికులకు కానీ తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో వచ్చిన తర్వాత అందరిపైన దాడి జరిగే పరిస్థితులకు అనుకూలంగా చట్టాలు తెచ్చి ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకోవడం తగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటికైనా ఈ 4 లేబర్ కోడ్లను ఏవైతే అమలు చేస్తున్నా అవన్నీ కూడా వెనక్కి తగ్గాలి. భవిష్యత్తులో కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని గంటలు ఏవైతే 12 గంటలు తగ్గించాలి. ఈ విధంగా ఉద్యోగస్తులకు కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి తప్ప ఇలాగ చట్టాలు తెచ్చి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది పెట్టడం తగదని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్ని కార్మికులను రైతులతోని వ్యవసాయ కూలీలతో అన్ని వర్గాల ప్రజలతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను. చెక్కిన వీడియో తీసి రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లు అంటే రద్దు చేయాలి. We will turn updates. Keep watching Even with Telugu News.